श्रुतिस्मृति आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ नमस्तस्मै भगवते अर्हते सम्यक् संबुद्धाय। అది ప్రార్థనా శ్లోకం. ఓకే, కఠోపనిషత్తు ఆరంభంలో ఓం నమో భగవతే వైవస్వతాయ బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే చ అని ప్రార్థనా శ్లోకం ఉన్నది. ఆ రకంగా అంటే ఆచార్యుడైన యమధర్మరాజుకు ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్న నచికేతసునకు నమస్కారము అని అక్కడ అలా ప్రారంభమైంది. ఈ ధమ్మపదము ఇది అర్హతునకు నమస్కారము చేసి ప్రారంభమవుతుంది. అర్హతే చతుర్థ ఏకవచనం. అర్హత్ అర్హత్ దధత్ లాగా అర్హత్ అర్హతౌ అర్హత అర్హతే అర్హద్భ్యాం అర్హద్భ్య. సో అర్హతుని కొరకు. అర్హతుడు అంటే జీవన్ముక్తునికి పేరు. జీవన్ముక్తుని వాళ్ళు అర్హతుడు అంటారు. అటువంటి ఆయనకు. తర్వాత బుద్ధుడు అనేది తల్లిదండ్రులు పెట్టుకున్న పేరేమీ కాదు. తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు ఉంటుంది, వేరే ఉంటుంది. బుద్ధుడంటే జ్ఞాని అని అర్థము. ప్రబుద్ధుడు మామూలుగా నిద్రపోతున్న వాడిని నిద్ర లేపితే నిద్ర లేచి అన్నీ చూసి తెలుసుకుంటాడు. నిద్రపోతున్నప్పుడు ఏమీ తెలియకుండా పడుంటాడు మొద్దులాగా. నిద్ర లేపితే నిద్ర లేస్తాడు. వాడికి ప్రబుద్ధుడు అని పేరు. నిద్ర లేచినవాడు, అజ్ఞానం అనే నిద్ర లేచినవాడు వీడు ప్రబుద్ధుడు. కాబట్టి అజ్ఞానంలో ఉన్నవాళ్ళు సంసారులు, అజ్ఞాన నిద్ర నుంచి లేచినవాడు బుద్ధుడు. భగవాన్ బుద్ధుడు చెప్పేవట, నేను ఒక్కడనే బుద్ధుడిని, మీరందరూ అబుద్ధులని మీరు అనుకోకండిగా. నాలో ఉన్న బుద్ధుడు నిద్ర లేచాడు, మీలో ఉన్న బుద్ధుడు నిద్ర లేవాల్సి ఉన్నది. ప్రతి హృదయంలోనూ బుద్ధుడే ఉన్నాడు అని భగవాన్ బుద్ధుడు చెప్పేవట. సరిగ్గా ఇటువంటి అభిప్రాయమే శ్రీకృష్ణుడు కూడా సమస్సర్వేషు భూతేషు, ఒకే ఆత్మ అన్ని ప్రాణుల యందు ఉన్నది అని భగవద్గీతలో చెప్తారు. శంకర్లు కూడా అలాగే చెప్తారు. ఈవెన్ సెయింట్ పాల్ కూడా ఏమన్నాడంటే అందరి హృదయాలలో ఒకే క్రైస్తు ఉన్నాడు, ఆ క్రైస్తుని మనం ప్రకటము చేయాల్సి ఉంటుంది అని సెయింట్ పాల్ కూడా చెప్పాడు. అందరూ ఒకలాగే చెప్తారు. ఆ మహాత్ముల పేర్ల మీద వచ్చిన మతములలో, ఆ రిచువల్స్లో, ఆ కథలలో, డాగ్మాస్ అంటారు, నమ్మకాలలో భేదాలు ఉంటాయి తప్ప మహాత్ములు చెప్పే బోధలలో భేదములు ఏమీ ఉండవు, అన్నీ సమానంగా ఉంటాయి. ఈ ప్రార్థన ఎలా ఉందో చూడండి. బుద్ధాయ నమస్కారం అని అనొచ్చు కదా. బుద్ధాయ నమః. బుద్ధుడనే ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన నుండే ఈ మతం అంతా వచ్చింది అని అలాగ లేదుగా ప్రార్థన. బుద్ధాయ అని లేదు. బుద్ధాయ అంటే మీరు రెండు అర్థాలు చెప్పచ్చు. బుద్ధుడనే ఒక ఆయన క్రీస్తు పూర్వం 563వ సంవత్సరంలో పుట్టినవాడు అని అర్థం చెప్పే అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఇవ్వకుండగా సంబుద్ధాయ, సమ్యక్ సంబుద్ధాయ, చక్కగా తత్వమును తెలిసి ఉన్నవాడు, ఆత్మతత్వమును తెలిసి ఉన్నవాడు, అటువంటి అర్హతుడు. ఆ మోక్ష సామ్రాజ్యానికి ఆయనే అర్హుడు. అటువంటి జ్ఞాని కొరకు ఆయనే పరమాత్మ. అంటే ఆయనే పరమాత్మ అనే పేరు, అర్హతుడికే పరమాత్మ అనే పేరు. ఆయనకు నమస్కారము. తస్మై అని కూడా అంటారు. తస్మై అంటే తచ్చబ్దంతో ఎందుకు నిర్దేశిస్తారు? ఎంతవరకు మీకు తెలియకుండా ఉంటారో అంతవరకు తచ్చబ్ద నిర్దేశంగానే ఉంటుంది. తత్వమసి అన్నట్టుగానే ఉంటుంది. తెలుసుకున్న తర్వాత ఇంకా తత్ అనేది పోయి అహంలో పడుతుంది అది. కాబట్టి తస్మై అంటే ఈ తచ్చబ్దానికి ప్రసిద్ధమైన, లోక ప్రసిద్ధమైన బుద్ధుడంటే తెలియనివాడు ఎవడు లేడు. తస్మై. అలాగే వేద శాస్త్ర ప్రసిద్ధమైన, బుద్ధుడంటే వేదాల్లో లేకపోవచ్చు, బట్ బుద్ధుడి పేరు మీద వచ్చినటువంటి అత్యద్భుతమైన సాహిత్యము కలదు కదా, దాని నిండా కూడా బుద్ధుడు ప్రసిద్ధుడయ్యే ఉన్నాడు. బుద్ధుడు తెలియనివాడు ఎవడూ లేడు. అటువంటి బుద్ధుని కొరకు, అర్హతుని కొరకు నమస్కారము. ఆయన సమ్యక్ సంబుద్ధుడు, చక్కగా పూర్తిగా. సమ్యక్ అంటే చక్కగా, పూర్తిగా తెలుసుకున్నవాడు. దీంట్లో
కొన్ని సత్యాలని గమనించాల్సి ఉంటాయి. ఎగ్జాక్ట్ అనే పదం ఉన్నది, ఎగ్జాక్ట్ ఇంగ్లీష్లో. దానికి తెలుగు అనువాదం, సంస్కృత అనువాదం ఉండదు. ఎగ్జాక్ట్ అన్నదానికి అనువాదం ఉండదు. ఎందుకంటే ఫిలాసఫీలో ఎగ్జాక్ట్ అనేది ఏది ఉండదు. సమ్యక్ ఉంటుంది తప్ప ఎగ్జాక్ట్ ఉండదు. ఎగ్జాక్ట్కి సంస్కృత పదం నాకైతే ఏమీ రావట్లేదు. ఏదో ఇటు తిప్పేదో అటు తిప్పేదో పదం పెట్టి దాన్ని ఎగ్జాక్ట్కి ట్రాన్స్లేషన్గా మీరు పెట్టుకోవాలి. కానీ అంటే నిశ్చితము అని చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ అంటే నిశ్చితము. నిశ్చితముగా ఏది ఉండదు. నిశ్చితత్వం అనేది ఫిలాసఫీకి అది విరుద్ధం. ఇప్పుడు మీరు రిలీజియన్లోకి వెళ్ళారనుకోండి, అంతా నిశ్చితముగా ఉంటుంది. అక్కడ దేవుడు ఫలానా చోట ఉంటాడు. వాడు దేవుడు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇచ్చినట్టుగా ఇస్తాడు. ఇప్పుడు మీరు ఏదైనా బిగ్ బాస్కెట్కి ఆర్డర్ ఇచ్చారనుకోండి, వాడికి లొకేషన్ ఎలా ఇవ్వాలి? డౌట్ఫుల్గా ఇస్తే వాడు తీసుకొచ్చి మీకు అందజేయలేకపోతాడు. ఎలా ఇవ్వాలి లొకేషను? పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వక్కర్లేదు. ఆ రకంగా దేవుడికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇస్తుంది రిలీజియన్. దట్ ఈస్ ది ఎగ్జాక్టిట్యూడ్. ఎగ్జాక్టిట్యూడ్ గొప్పని అందరూ అనుకుంటారు. ఒకప్పుడు క్లాసికల్ సైన్స్లో కూడా ఎగ్జాక్టిట్యూడ్ గొప్పది అని అనుకునేవారు. ఇక్కడి నుంచి అక్కడికి దూరము ఫిక్స్డ్, ఈ ఈవెంట్ నుంచి ఆ ఈవెంట్కి టైం ఫిక్స్డ్, ఎగ్జాక్ట్ కొలత కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఇలా ఉండేది ఎగ్జాక్టిట్యూడ్. ఆ సందర్భంలో పెద్ద మనిషి ఒక ఆయన, హైసెన్బర్గ్ అనే ఒక ఆయన వచ్చి, ఏదో ఈ పెద్ద పెద్ద వస్తువులు, ఈ మిడిల్ సైజు ఉంటాయి చూడండి, ఈ మిడిల్ సైజు ఈ కుర్చీలు, టేబుల్స్, బిల్డింగులు, వీటి దగ్గర కొలతలో ఎగ్జాక్ట్ మీరు పెట్టుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. కానీ వాస్తవంలో సృష్టిలో ఎగ్జాక్టిట్యూడ్ ఉండదు. అన్సర్టెంటీ, మిడిల్ జోన్స్ అంటారు. మిడిల్ జోన్స్లో ఎగ్జాక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడ కూడా ఎగ్జాక్ట్ కాదు, అయినా అలా అనిపిస్తుంది. ఏదో సమ్ కైండ్ ఆఫ్ మన ఇంద్రియములకు ఉండే రేంజ్ లిమిటెడ్గా ఉండడం చేత విత్ ఇన్ దట్ రేంజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్నెస్ ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవంలో ఆ రేంజ్కి ఒక్క పిసరు తగ్గినా అంటే చిన్న అణు, ఆ రేంజ్కి పెరిగినా అంటే పెద్దది. రెండింటిలో కూడా ఎగ్జాక్ట్ ఉండదు. ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు. నేను చెప్పదలుచుకున్నది అది. ఆత్మస్వరూపం ఇట్టిది అని ఇదమిత్తంగా తెలుసుకోవడం అంటూ ఏమీ ఉండదు. సమ్యక్గా తెలుసుకోవడం ఉంటుందే తప్ప ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం ఉండదు. సమ్యక్గా తెలుసుకోవడం ఉంటుంది. సమ్యక్ అంటే రైట్ అండర్స్టాండింగ్ ఉంటుందే తప్ప ఎగ్జాక్ట్ అండర్స్టాండింగ్ అనేది ఏది ఉండదు. దట్ ఈజ్ వన్ థింగ్ పీపుల్ హ్యావ్ టు నోటీస్. క ఇత్థా వేదయత్ర సహా, ఎవడరా వాడు, ఆ పరమాత్మ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో చెప్పగలిగిన వాడు ఎవడు, ఎవడైనా ఒకడు ఉన్నాడా అలాంటివాడు అని అక్కడికి ఆ సెక్షన్ పూర్తయిపోతుంది. అంటే ఇంకా పై మాట లేదనమాట, దాంట్లో చెప్పదగ్గది ఇంకేమీ లేదు. అలాగా ఇన్ఎగ్జాక్టిట్యూడ్, దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎగ్జాక్ట్. అంచేతనే భగవాన్ బుద్ధుడు ఆస్తికుడా నాస్తికుడా, నువ్వు చెప్పు ఎగ్జాక్ట్గా చెప్పు అని ఎవరైనా కనుక నిలదీసినట్లయితే వాళ్ళు తత్వం తెలుసున్న వాళ్ళు కాదు. తత్వంలో ఎగ్జాక్టిట్యూడ్స్ ఉండవు. సమ్యక్ జ్ఞానమే ఉంటుంది తప్ప నిశ్చిత జ్ఞానమే ఉండదు. అంచేతే వాచ్యార్థాన్నంతని కొట్టిపారేసి లక్ష్యార్థంతో మీరు కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. నిశ్చితత్వం అనేది ఉండదు, అదొకటి గమనించాలి. బుద్ధుడు దేవుడి గురించి నిశ్చితముగా చెప్పలేదు. ఇప్పుడు చార్వాకులు ఉన్నారు, వాళ్ళు నిశ్చితముగా చెప్పారు. ఏమని? దేవుడు లేడు అని నిశ్చితముగా చెప్పారు. తర్వాత వైదిక సంప్రదాయంలో అనండి, లేకపోతే మన సనాతన సంప్రదాయంలో కొన్ని సెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు నిశ్చితముగా చెప్పారు. విష్ణువు నిశ్చితముగా చెప్పారు. వేదమంత్రాల్లో విష్ణువుని నిశ్చితముగా చెప్పలేదు, కానీ వైష్ణవిజంలో విష్ణువును నిశ్చితముగా చెప్పారు. శివుణ్ణి నిశ్చితముగా చెప్పారు. ఫలానా ఆయన, ఆధార్ కార్డు ఒక్కటి తక్కువ, అంత నిశ్చితముగా చెప్పారు. ఆయన ఉండే చోటు బిల్డింగ్, దానికి ఎన్ని ద్వారాలు ఉంటాయి, ఎంతమంది కాపలా ఉంటారు, ఆయన ఎంత పొడుగుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, ఎన్ని కళ్ళు ఉంటాయి,
ఆయనకి ఎంతమంది భార్యలు, పిల్లలు ఎంతమంది, ఆధార్ కార్డు మీద, రేషన్ కార్డు ఆధార్ కార్డు లెవెల్లో చెప్పారు. అది మతం అలా ఉంటుంది, అది ఎగ్జాక్టిట్యూడ్ ఉండదు. విష్ణు అంటే దివీవ చక్షురాతతం అని అలా వర్ణిస్తారు తప్ప ఎగ్జాక్ట్గా ఉండదు. ఇది ఒకటి గమనించండి. బుద్ధుడి గురించి ఆయన దేవుడు ఉన్నాడా లేదా, ఎస్ ఆర్ నో ఆన్సర్స్ ఉండవు. క్వశ్చన్స్ ఉంటాయి తప్ప సర్టెన్ ఆన్సర్స్ ఉండవు. కాబట్టి ఈ సర్టెన్ ఆన్సర్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళకి ఆ తత్వం తెలియదు. ఎందుకంటే మీరు బుద్ధితోటి ఇంద్రియములతోటి ఆ ఉపకరణములను పెట్టుకుని వాటికి సంతోషాన్ని కలిగించే ఒక సర్టిట్యూడ్ కావాలి అని మీరు ప్రయత్నించడమే తప్పు. అసలు ఆ బుద్ధి మీద, ఇంద్రియముల మీద అంతటి భరోసాని కలిగి ఉండడమే దోషం. కాబట్టి సర్టిట్యూడ్ ఉండదు, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. అంచేతనే రమణ మహర్షి కూడా హూ యామ్ ఐ అని క్వశ్చన్ ఇచ్చారు తప్ప ఐఆమ్ సచ్ అండ్ సచ్ అని ఆన్సర్ మనకి ఇవ్వలేదు. ఆన్సర్స్ ఉండవు. ఇది ఎలాగంటే ఎవరెస్ట్ శిఖరం మీద ఎలా ఉంటుంది అని ఆయన అడిగారు. మొట్టమొదటి శిఖరం మీదకి వెళ్ళిన ఆయన ఉన్నాడు చూసారా, ఆయన్ని అడిగారు అక్కడ ఎలా ఉంటుందో చెప్పండి అని. ఆయన ఏమన్నాడో తెలుసిన, అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిన దారి చెప్పమంటే చెప్పగలుగుతా కానీ అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో నేను చెప్పలేనని చెప్పాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆకాశము, అక్కడి సూర్యుడు, అక్కడి వెదరు, గాలి, చలి అవన్నీ కూడా అనుభవైక వేద్యములే తప్ప వర్ణనకు సంబంధించినవి కావు. అక్కడ ఫలానా విధంగా ఉంటుంది అని, ఎవరెస్ట్ మీద ఇలా ఉంటుంది అనేటువంటి మాట ఉండదు. ఎవరెస్ట్కి వెళ్ళి దారుల గురించి చెప్పచ్చు. ఏదో నార్త్ ఫేస్ నుంచి ఒకడు ఎక్కాడు, సౌత్ ఫేస్ నుంచి ఒకడు ఎక్కాడు, నేపాల్ నుంచి ఓ దారి ఉంది, చైనా వైపు నుంచి ఇంకో దారి ఉంది, హెలికాప్టర్లో వెళ్తే ఇలా వెళ్ళాలి అంటూ ఇలాగ ఇన్ని ఆ మార్గాన్ని మీరు వర్ణించగలుగుతారే తప్ప ఎగ్జాక్ట్ బొమ్మ కూడా గీసివచ్చు మార్గానికి. తీరా అక్కడికి చేరిన తర్వాత కలిగేటువంటి ఆ దృశ్యము, ఆ అనుభవము, దానికి ఎగ్జాక్టిట్యూడ్ ఉండదు. అంటే మాటలకు అది అతీతము, ఇంద్రియ గోచరము కాదు. బుద్ధుని గురించి మనం ఆలోచించేప్పుడు ఈ సమ్యక్ అనే విషయాన్ని చూసుకోవాలి తప్ప నిశ్చిత అనే దృష్టి పెట్టుకోకూడదు. సమ్యక్. సో నేను కొంత ఎక్కువసేపు చెప్పినట్టున్నాను ఆ సమ్యక్ అని. సమ్యక్ సంబుద్ధుడు ఆయన అర్హతుడు, ఆయనకు నమస్కారము. ఆయన ఒక్కడే కానక్కర్లేదు, అలాంటి వాళ్ళు ఇంకా ఉండొచ్చు. అసలు చిత్రం ఏమంటే మనిషి పేరు మీద మతము అది భారతీయ సంప్రదాయంలో లేదు. అది ఈ గడ్డ మీద మనిషి పేరు మీద మతం అనేది అసలు లేదు. ఇక్కడ సివిలైజేషన్ కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి నాగరికత ఉన్నది, వేదములు ఆవిర్భవించిన గడ్డ. కాబట్టి ప్రపంచ సాహిత్యంలోనే మొదటిది అనదగిన ఋగ్వేదం ఇక్కడే పుట్టింది. 10,000 సంవత్సరాలు అన్నారు కొంతమంది, 50,000 సంవత్సరాలను కూడా కొంతమంది అన్నారు. రామాయణం ఇత్యాది రామాయణం ఆది కావ్యం ఇక్కడే ఆవిర్భవించింది. కానీ ఒక మనిషి పేరు మీద మతం అన్నది ఇక్కడ లేదు. అది మొట్టమొదటిసారిగా బుద్ధుడి పేరు మీద ఒక మతము భారతదేశంలో పుట్టినది. మీకు భారతదేశం నుంచి బయటికి వెళ్తే క్రైస్తు పేరు మీద మతం అక్కడ వచ్చినది, క్రిస్టియానిటీ అని. బుద్ధుడి పేరు మీద మతం ఇక్కడ వచ్చినది. ఒక మహాత్ముడి పేరు మీద ఒక బోధ సమాజంలో ప్రచారం ఉన్నదే తప్ప ఆ మహాత్ముని ఒక మతమునకు ఆధారముగా పెట్టి అలాగే వచ్చిన సందర్భాలు ఈ రెండే కనపడతాయి, క్రైస్ట్ అండ్ బుద్ధ. ఇంకా ఏవేవో మతాలు ఉన్నాయి, సరే ఆ విషయాలు అట్టుపెట్టి. కాబట్టి బుద్ధుడు తన జీవితంలో ఒక మతమును స్థాపించిన వాడు కాదు. ఆయన మతాన్ని దేన్ని స్థాపించలేదు. ఆయన దేహత్యాగం చేసిన తర్వాతి వాళ్ళు ఓ మతాన్ని పెట్టారు. ఈ మధ్యనే ఇంకో మతం వచ్చింది మనిషి పేరు మీద, కృష్ణ కాన్షియస్నెస్. ఒక మనిషి పేరు మీద వచ్చిన మతం రెండవది అది. ఇంకా మిగతావేమీ, రాముడి పేరు మీద మతం లేదు. విష్ణువు మనిషి కాదుగా, ఒక హిస్టారిక్ ఫిగర్ పేరు మీద మతం ఉన్న సందర్భాలు ఇవే కనపడతాయి.
ఎనీవే, సో బుద్ధుడు మత ప్రవర్తకుడు అని మనం అనుకోకూడదు. ఆయన తత్వము బోధించిన వాడే తప్ప మతమును బోధించినవాడు కాదు. ఇంకా బుద్ధుడి గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ధమ్మపదాన్ని చదివడానికి ముందు వెళ్ళేప్పుడు కొన్ని విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బుద్ధుడి మీద ఒక తప్పు ప్రచారము హిందూ సమాజంలో గట్టిగా నెలకొని ఉన్నది. ఈ తప్పు ప్రచారానికి మూలం ఎవరు అంటే కర్మమీమాంసకులు అని చెప్పక తప్పదు. కర్మమీమాంసకులు అన్నదాన్ని ఏ విధంగా అంటే ఆ పదం వింటే అదేదో కొంచెం అదో రకంగా ఉంటుంది. దాన్ని తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని కొంచెం 10 మందికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కర్మమీమాంసకులు అంటే ఆర్థడాక్స్ బ్రాహ్మణిజం అని అన్నట్లయితే అది 10 మందికి అర్థమయ్యేటువంటి భాషలో ఉంటుంది. అది ఇదేదో బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకమని మీరు అనుకోవద్దు. అలాగే దానికి అటువంటి పొలిటికల్ కలర్ ఇవ్వడం సరికాదు. కర్మమీమాంసకులు, సో ఆ విధంగా కర్మమీమాంసకులు ఎవరైతే ఉన్నారో వారిలో వచ్చినటువంటి కొంత భావజాలము బుద్ధుడి యొక్క స్వరూప స్వభావాలకి విరోధముగా తయారైనది. ఎందుకంటే ఒక ఒపీనియన్ ఒకటి జనరేట్ అయింది. ఆ ఒపీనియన్ ఏమిటంటే బుద్ధుడు కర్మకాండ ఎడల ఒక వ్యతిరేక భావాన్ని ఆయన ప్రకటించినాడు. అయితే చిత్రం ఏమంటే బుద్ధుని యొక్క కర్మకాండ ఎడల బుద్ధుడు ప్రకటించినటువంటి విరోధము ఉపనిషత్తులు కర్మకాండ ఎడల ప్రకటించిన విరోధము వంటిది మాత్రమే. ఉపనిషత్తులు కర్మకాండనేమీ నెత్తిన వేసుకోలేదు, కర్మకాండని ఆదరించడం లేదు, లేదా కర్మకాండని సమర్థించడం లేదు. ఉపనిషత్తులు కర్మకాండను ప్రక్కన పెట్టినవి. నిజానికి ఓ మహాత్ముడు ఏమన్నాడంటే, ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ద బుద్ధ డిరైవ్డ్ హిస్ కంటెంప్ట్ ఫర్ కర్మాస్ రిచువల్స్ ఫ్రమ్ ఉపనిషత్స్ అని అన్నాడు. తర్వాత అదే ఫిలాసఫర్, వెస్ట్రన్ ఫిలాసఫర్, బుద్ధుణ్ణి బాగా స్టడీ చేసిన ఫిలాసఫర్, అంటే బుద్ధుణ్ణి వెస్ట్లో బాగా స్టడీ చేశారు, శంకరుణ్ణి బుద్ధుణ్ణి బాగా స్టడీ చేశారు. మన వాళ్ళు స్టడీ చేయడం మానేశారు. మన వాళ్ళు శంకరుణ్ణి స్టడీ చేశారని నేను అనుకోవటం లేదు. మన వాళ్ళు ఏం చేశారంటే శంకరాచార్యులు వ్రాసినటువంటి భాష్యములను కొద్దిమంది పండితులు వాటిని వల్లించేసి, వాటిని కంఠతా పెట్టేసి, వాటిని ఆ జీవన శాస్త్రముగా కాకుండా వాక్యశాస్త్రముగా మార్చివేసినారు. వాళ్ళు పేరు పెట్టుకున్నారు అలాగా. మీమాంస, వేదాంతము అంటే ఉత్తరమీమాంస. మీమాంస అనగానేమి వాక్యశాస్త్రము. దాని పేరు అలా పెట్టారు. పదవాక్య ప్రమాణ పారావారీణ అని కొంతమందికి బిరుదులు ఉంటాయి. అంటే పదశాస్త్రము అంటే వ్యాకరణం, వాక్యశాస్త్రం అంటే మీమాంస, ప్రమాణశాస్త్రం అంటే న్యాయము. ఈ మూడు కూడా బాగా చదువుకున్నవారు అని. కాబట్టి శంకరుల యొక్క బోధ వాక్యశాస్త్రము. అంటే ఆ ఉపనిషత్తులలో ఉండే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ వాక్యానికి అర్థం ఏమిటి. ఇది ఎలాగంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇంటర్ప్రెట్ చేసినట్టుగా, అలాగా సంథింగ్ లైక్ దాట్. దాన్ని వాక్యశాస్త్రంగా చదివేరే తప్ప పండితులు దాన్ని జీవన శాస్త్రంగా చదవలేదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, వాళ్ళు శంకరుణ్ణి చదవనే లేదు అని అర్థం. శంకరుణ్ణి మీరు చదివినట్టు ఎలా అవుతుంది? ఇప్పుడు సర్జరీ పుస్తకం ఒకటి ఉంది, ఏదో బాయిడ్ సర్జరీ, అదంతా తీసుకొచ్చి ఈ మూలం జమూలగా నేను కంఠస్థం పెట్టాను అనుకోండి, నేను సర్జరీ చదివినట్టు అవుతుందా? అలా ఉండదు. కాబట్టి మన వాళ్ళు జీవన శాస్త్రముగా శంకరుణ్ణి చదవలేదు. అంటే అర్థం శంకరుణ్ణి చదవలేదని అర్థం. ఇక సామాన్య జనులు ఎవరైతే ఉన్నారో, పండిత వర్గము కాకుండా ఈ లోకంలో ఉండే జనులు, సామాన్య జనులు, దేవుణ్ణి పూజించుకునే ఏదో వాళ్ళ జీవితాన్ని గడుపుకునే సామాన్య జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శంకరాచార్యులని ఒక మత పురుషునిగా, మత ప్రవర్తకునిగా, ఒక దేవుని యొక్క ప్రతినిధిగా ఏదో పేరు పెట్టుకుని విగ్రహాలు పెట్టుకుని పూజ చేయడానికి సరిపడ్డారే తప్ప శంకరుల యొక్క బోధనలను వాళ్ళేం చదువుతారు? పండితులకే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఇంకా
సామాన్య జనుల గురించి చెప్పనేలా. కాబట్టి శంకరుల్ని మన వాళ్ళు చదవలేదు. ఏమండో ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎప్పటికీ. ది ఎక్సెప్షన్స్ డు నాట్ మేక్ ది రూల్. వర్ది ఎక్సెప్షన్స్ అంటే మనము తల వంచి నమస్కరింపదగిన అపవాదములు ఎప్పుడూ ఉంటాయి. నేను వాటి గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. వెరాజ్ వెస్ట్కి మీరు వెళ్ళినట్లయితే వాళ్ళు శంకరుల్ని ఒక జీవన శాస్త్రంగా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే బుద్ధుణ్ణి కూడా వాళ్ళు చదివారు. అలా చదివిన ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే, బుద్ధుడు చెప్పిన దానికి ఉపనిషత్తులు చెప్పిన దానికి తేడా ఏమీ లేదు అన్నాడు. పైగా ఇంకా ఏమన్నాడంటే, బుద్ధుణ్ణి అడిగారు ఎవళ్ళో, ఏమండి మీరు వేదములలో ఉపనిషత్తులలో చెప్పిన దాని కర్మకాండను ఆయన ఎలాగా నిరసించినాడు అది తెలుస్తూనే, దానికోసం ఎవరు అడగక్కర్లేదు. ఉపనిషత్తులలో చెప్పిన విషన్కి మీరు చెప్పిన దానికి తేడా ఏమి అని అడిగితే ఆయన ఏమని చెప్పారంటే, నా ఉద్దేశ్యంలో నేను చెప్పిన తత్వము ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి తత్వము కంటే భిన్నము కానే కాదు అని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. తర్వాత ఈ ధమ్మపదము, వేదాంతులు ధమ్మపదము చదవటము అనేటువంటి ఈ సందర్భంలో ఇంకో కొన్ని విషయాలు చెప్పి మనం శ్లోకాలకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు బుద్ధుడు ఆస్తికుడా నాస్తికుడా, దీన్ని సెటిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అంశంలో చాలా మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు అభిప్రాయము సమాజంలో పండితులలో కూడా ఉన్నది. అంటే పండితులలో తప్పుడు అభిప్రాయం ఉందంటే అది సామాన్య జనుల్లోకి వాళ్ళు ప్రవేశపెడతారు. దీంట్లో మీరు సామాన్య జనులను తప్పు పట్టక్కర్లేదు. ఇది కరోనా వైరస్ వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని పట్టుకుంటారు. ఎవరికో 10 మందికి ఒక చోట ఒక అపార్ట్మెంట్లో 10 మందికి కరోనా వైరస్ వచ్చింది. వాళ్ళు ఎవళ్ళు ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇది ఇన్వెస్టిగేట్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఒకడు ఎక్కడి నుంచో వచ్చిన వాడితోటి వాడు కాంటాక్ట్ అయ్యాడు, వాడి నుంచి అలా పట్టుకుంటారు. అలాగే సమాజంలో ఉన్నటువంటి ఒక దురభిప్రాయము ఎక్కడి నుంచో ఒక మతాచార్యుడి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. అది సమాజంలో ఇప్పుడు ఆస్తిక అనే శబ్దం ఉన్నది. ఈ శబ్దాన్ని మీరు పాణిని మహర్షిని అడగండి, ఏమిటండి ఈ శబ్దం ఏమిటంటే తద్ధిత ప్రత్యయాంతము, దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఆ దేవుడికి పేరేం పెట్టద్దు, మీరు దిష్టం అన్నారు. పైన ఒక హయ్యర్ పవర్ ఉన్నది, అది శివుడని మీరు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, దేవుడు అంటే సరిపడుతుంది. దేవుడు అనేవాడు ఒకడున్నాడు, అస్తి దిష్టం అని విశ్వసించేవాడు మతి అంటే బుద్ధి, విశ్వాసము గలవాడు ఆస్తికుడని. అలాగంటే దేవుడు లేడు ఏమీ లేడు వాడు నాస్తికుడని 2 కేటగిరీలు పెట్టారు మన వాళ్ళు. ఆస్తికుడా నాస్తికుడా అని కేటగిరీలు పెట్టారు. ఇప్పుడు ఈ కేటగిరీలో బుద్ధుడిని ఎక్కడ పెట్టాలి? మన వాళ్ళు నాస్తికలో పెట్టారు. బుద్ధుడు దేవుడనే ఒక తత్వము లేదు అని చెప్పాడు ఆయన. అలా చెప్పాడా? చెప్తే నాస్తికుల్లో పెట్టచ్చు. చార్వాకుడు చెప్పినాడు. చార్వాకుడు ఏమన్నాడంటే, ఒకసారి ఈ దేహము పడిపోయిన తర్వాత అది బూడిదైపోతుంది, కాల్ చేస్తారు, బూడిదైపోతుంది, ఇంకా ఏదీ మిగలదు, ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. ఇంకా ఉత్తర జన్మని, పరలోకమని, పుణ్యమని ఇంకవేమీ లేవు అని చెప్పాడు ఆయన. ఆయన నాస్తికుడు. వైదిక సంప్రదాయంలో అనేక మార్గములను అనుసరించే వాళ్ళందరూ వైదిక సంప్రదాయంలో ఉన్నారు. వాళ్ళే ఉన్నారు. ఉన్నది, దానికి ఆత్మ అని పేరు పెట్టారు. దేహము నశించని తత్వము ఒకటి ఉన్నది, దాని పేరు ఆత్మ. అస్థిత్యేకే నాయమస్థితి చైకే అని కఠోపనిషత్తులో కూడా ఈ ప్రస్తావం వచ్చినది. ఉన్నది అని 2 పక్షాలు. యమధర్మరాజు గారు అస్థిత్యేవోపలబ్ధవ్య అంటూ ఉందని తెలుసుకో అని ఆయన తన ఓటు అస్థి పక్షానికి వేసినాడు. ఇప్పుడు బుద్ధుణ్ణి ఎక్కడ పెట్టాలి? ఇటు నాస్తిలో పెట్టాలా, అటు అస్థిలో పెట్టాలా? మన వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని నాస్తిలో పెట్టారు. నాస్తిలో పెట్టి ఆయన బోధలను, బౌద్ధ దర్శనమును నాస్తిక దర్శనములలో లెక్క వేశారు. ఆయన బుద్ధుడు నాస్తి చార్వాకుడు చెప్పినట్టు చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే మీరు బుద్ధిజంలో పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ అనేది ఉందని అంటూ ఉంటే అది చార్వాకుడు చెప్పినట్టు ఎలా అవుతుంది? ఏదో ఒక తత్వం మిగిలి ఉండాలి కదా, అది కదా పునర్జన్మని పొందేది. కాబట్టి బుద్ధుడు
నాస్తిలో పడ్డాడు ఆయన. అయితే పోనీ ఆస్తికాలో పడతాడా? వీళ్ళ లెక్కలో ఆస్తికాలో పడ్డాడు కూడా. ఎందుకంటే వీళ్ళు ఎగ్జాక్ట్ నిశ్చితముగా చెప్పారు, దేవుడు ఉన్నాడు, ఆయన మగవాడు, ఆయన పట్టుపంచె కట్టుకుంటాడు, నామాలు పెట్టుకుంటాడు, జుట్టు ఇలా ఉంగరాల జుట్టు వేసుకుంటాడు అని, కుండలములు పెట్టుకుంటాడు అని, ఇలా ప్రతీదీ ఎగ్జాక్టే. ఆయన కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి అన్ని ఆభరణాల దగ్గర అన్నీ ఎగ్జాక్ట్గా చెప్పారు. చెప్తే వాడికి ఆస్తికుడు అని పేరు. దాని అన్నిటికీ తలకాయ ఊపితే వాడు ఆస్తికుడు అని వీళ్ళు అన్నారు. ఇప్పుడు బుద్ధుడు దానికి ఆస్తికుడా? కాదు. బుద్ధుడు థియలాజియన్ కాదు, ఇన్ దట్ సెన్స్ థియస్ట్ కాదు. ఆయన హీ డజంట్ ఫిట్ ఇన్ టు నాస్తిక ఆర్ ఆస్తిక, హీజ్ ఇన్ బిట్వీన్. అద్వైతులు ఏమిటి? అద్వైతుల మాట ఏమిటి? వీళ్ళు అంతే. ఒకళ్ళు నన్ను అడిగారు, నా పాఠం విన్న తర్వాత నన్ను అడిగారు, ఏమయ్యా నువ్వు ఆస్తికుడువా నాస్తికుడువా అని అడిగారు. అంటే నేను ఆయన నెయిదర్ అని చెప్పాను. అయితే మరి నువ్వు ఎవరు? నేను అద్వైతిని, అద్వైతవాదిని కూడా కాదు, అద్వైతిని. నా స్వరూపము అద్వయము అంతే. కాబట్టి అద్వైతులు కూడా ఆస్తిక నాస్తిక అనే కేటగిరీస్ మధ్యలో ఉంటారు తప్ప ఇటు ఉండరు అటు ఉండరు. వీళ్ళు దే రైజ్ అబౌవ్ బోత్. బుద్ధుడు కూడా అట్టివాడు. కాబట్టి బుద్ధుడిని నాస్తికుడని మీరు అనడానికి అవకాశమే ఉన్నది. తర్వాత ఆస్తిక అనే పదానికి ఇంకొక విడ్డూరమైన అర్థం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు. ఇది అమరనిఘంటువు నుంచి వచ్చిందా, మొత్తానికి ఎక్కడి నుంచో వచ్చింది. ఆస్తిక పదానికి రాలేదు, నాస్తిక పదానికి వచ్చింది. దాన్ని బట్టి ఆస్తికాన్ని మీరు డెరైవ్ చేయాల్సి ఉంటుంది. నాస్తికో వేదనిందక అని అన్నారు. వేదమును కాదన్నవాడు నాస్తికుడు. అవునా? వేదమును కాదన్నవాడిని నాస్తికుడని అనడము, అది ఇప్పుడు స్క్రిప్చర్స్ ఉంటాయి, మతపరమైన స్క్రిప్చర్స్ అనేక ఉంటాయి. ఆ స్క్రిప్చర్ని లక్షల మంది పవిత్ర గ్రంథముగా భావిస్తూ ఉంటారు. ఆ పవిత్ర వాడు ఇంకో రకంగా దేవుణ్ణి పూజించుకుంటాడు. వాడిని మీరు నాస్తికుడని ఎలా అంటారు? నాస్తి అంటే నాస్తికుడు అనాలి. కానీ పాణిని చెప్పినట్టుగా పాణిని మతాన్ని పక్కన పెట్టి నాస్తికో వేదనిందక అని ఇంకొక నిర్వచనాన్ని పెట్టారు. ఈ నిర్వచనం యొక్క ఆరిజిన్ ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది. అది ఒక ప్రీ డిటర్మిన్డ్ నోషన్గా నాకు అనిపించింది తప్ప ఆ నిర్వచనంలో ఒక నిరుక్తి కానీ ఒక వ్యుత్పత్తి కానీ, అంటే ప్రకృతి ప్రత్యయ విభాగం నుంచి వచ్చింది అనడానికి వీల్లేదు. నిరుక్తము యాస్కాచార్యుడు నిరుక్త ప్రక్రియలో, అంటే నిరుక్త ప్రక్రియ అంటే ఏమిటి? వర్ణలోపం ఉండొచ్చు, లేకపోతే ఒక కొత్త వర్ణాన్ని మీరు అక్కడ తెచ్చిపెట్టవచ్చు, ఉన్న వర్ణాలను ఎక్స్పాండ్ చేయొచ్చు, లేకపోతే ఒక వర్ణం లోపించింది అని చెప్పి దాన్ని అక్కడ ప్రవేశపెట్టి అర్థం చెప్పవచ్చు. ఈ రకంగా నిరుక్తికి డెఫినేషన్ ఉంది. వర్ణ వ్యత్యయం ఉండొచ్చు. సో హింస సింహ అవుతుంది, అది వర్ణ వ్యత్యయం. వర్ణలోపము సత్య అని ఉందనుకో, సతీయ, అదే ఐ అనే వర్ణం లోపించింది అని, ఈ విధంగా ఏవో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఇదంతా నిరుక్త ప్రక్రియ. దాని ప్రకారం అర్థం వస్తుంది. ఇది అటు పాణిని నుంచి వచ్చిన అర్థం కాదు, ఇది నిరుక్తం నుంచి వచ్చిన అర్థం కాదు. ఈ అర్థము ఇదేదో ఒక నోషన్, ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ నుంచి వచ్చిన అర్థంలాగా నాకు అనిపిస్తోంది. I want to be educated about it. I am keeping an open mind about it. బట్ ఆ డెఫినిషను కొంత సమాజంలో ఒక తప్పుడు భావజాలాన్ని ప్రవేశపెట్టింది అని నాకు అనిపిస్తుంది. నాస్తికో వేద నిందక. ఇప్పుడు బుద్ధుడు నాస్తికుడు అయ్యాడు, ఆ డెఫినిషన్లో నాస్తికుడు అయ్యాడు. ఆయన వేదమును పక్కన పెట్టినాడు. వేదం పక్కన పెట్టాడంటే ఉపనిషత్తులను పక్కన పెట్టలేదు. ఆయన కర్మకాండని నిరసించినాడు. కర్మకాండ అంటే ముఖ్యంగా ఆయన కాలంలో అగ్ని ప్రధానంగా ఉండేటువంటి కర్మలు. తర్వాత జయదేవుడు చెప్పినట్టుగా సదయ దర్శిత సకరుణ సదయ హృదయ దర్శిత పశుఘాతం అన్నాడు జయదేవుడు. పశుహింస ఇటువంటి వాటిని ఆయన నిరసించినాడు. ఇన్ దట్ సెన్స్ కర్మకాండను నిరసించినాడు.
తర్వాత ఇప్పుడు మీరు ఎవరైనా సన్యాసి వస్తే నకర్మణాన ప్రజయ అని పూర్ణకుంభంతో స్వాగతం చెప్తారు. అప్పుడు కర్మకాండని మీరు నెత్తిమి పెట్టుకున్నట్ట నిరసించినట్ట? వాట్ డూ యూ మీన్ బై దాట్? అంటే మీకు ఎవడు మీకు నచ్చడో వాడిని ఎత్తిని వీడు వేదనిందకుడని ఒక తుట్ట పారవేసినట్టుగా ఉంది తప్ప ఒక ఓపెన్ మైండ్తో సో ప్రీ డిటర్మిన్డ్ నోషన్ లేకుండా బుద్ధుణ్ణి చూసినట్లయితే ఆయన వేదనిందకుడు అని చెప్పినట్టుగా చెప్పడానికి అవకాశం ఏమీ లేదు. కర్మకాండను అయితే తప్పకుండా నిరసించాడు. అయితే ఉపనిషత్తులు నిరసించిన దానికంటే ఎక్కువ మాత్రం ఆయన ఏం నిరసించలేదు. నా కర్మణ అంటే అర్థం ఏంటి? అది నిరసించడం కాదు. ఉపనిషత్తులలోనూ తిడతారా పట్టుకుని తిట్టరు. నిరసించడం అంటే నకారం పెడితే నిరసించినట్టే, ఓ నా పడేస్తే ముందు నిరసించినట్టే. నా కర్మణ మోక్ష. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి మీకు? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటే అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆయన కర్మకాండం తీసుకెళ్ళి జ్ఞానంలో పరిసమాప్తి చేసేసినాడు. అంటే ఇప్పుడు కర్మకాండని ఆయన అట్టేపెట్టినట్ట నిరసించినట్ట? అది నిరసించినట్టుగా అనిపించదు, కానీ మొత్తానికి దాన్ని డైజెస్ట్ అయితే చేసేసాడుగా, దాన్ని అట్టిపెట్టలేదుగా. కాబట్టి బుద్ధుణ్ణి ఒక్కడే పట్టుకుని ఈయన కర్మకి వ్యతిరేకి అని, కాబట్టి వేదమునకు వ్యతిరేక, కర్మకు వ్యతిరేక కరెక్టే, వేద నిందకుడు అని, కాబట్టి నాస్తికుడు అని, కాబట్టి హిందూ ధర్మానికి విరోధి అని, ఈ విధమైనటువంటి ఒక ప్రచారము సమాజంలో ముఖ్యంగా ఈ కర్మమీమాంసకుల చేత ప్రవర్తింపజేయబడినది. పౌరాణికులు దానికి వంత పాడినారు, కొత్త కొత్త కథలను సృష్టించినారు. ఈ విధంగా బుద్ధుడిపై ఒక తుట్ట ఒకటి పారవేసి బుద్ధిజం భారతదేశంలో ప్రచారంలోకి రాకుండా, సామాన్య జనంలో ప్రచారంలోకి రాకుండా చేసినటువంటి ఒక మహాదోషము ఇది. ఎవరో ఒకళ్ళు చేశారు, ఇద్దరు చేశారని నిందించేది కాదు. ఇది ఆ సివిలైజేషనల్ మూమెంట్, ఆ నాగరికత యొక్క కాల ప్రవాహంలో వచ్చినటువంటి ఒక పెద్ద దోషము అని చెప్పక తప్పదు. ఈ విషయమై స్వామి వివేకానంద మొదలైన మహాపురుషులు చాలా స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలను వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి బుద్ధుణ్ణి మనం నాస్తికుడుగా లెక్క వేయకూడదు. ఇకపోతే బుద్ధుడు అనాత్మ చెప్పాడా లేదా? చెప్పాడు. పాళీ భాషలో చెప్పాడు. అనాత్త అంటారు, అనాత్మను అనాత్త అంటారు. ఈ భాష గురించి కూడా కొంత మీరు గమనించాల్సి ఉంటుంది. భాష అంటే ఏంటంటే బుద్ధుడు పాళీ భాషలో, అంటే ప్రాకృత భాషలో ఆయన తన బోధలను వినిపించినాడు. ఏమంటే బోధలు ఇప్పుడు మీరు ఎవరికైనా 10 మందికి మాకు ఏదో దేవాలయంలో ఫంక్షన్ ఉందండి, మీరు వచ్చేదైనా 4 మంచి మాటలు చెప్పండి అంటే మీరు వెళ్ళి సంస్కృతంలో చెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వెళ్ళేప్పుడు చెప్పదలుచుకున్నదంతా శ్లోకాల కింద కట్టేసి వెళ్ళి ఆ శ్లోకాలు చదివేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, పెళ్ళిళ్ళలో కవులు పద్యాలు రాసుకొచ్చి ఆ పద్యాలని ప్రింట్ చేసి ఫోటో కట్టి అది తీసుకొచ్చి ఆ వరుడి చేతికి ఇచ్చి ఆ పద్యాలని వాళ్ళు చదివేవారు మైక్లో. వాళ్ళకి ఏదో కవిలకు ఇచ్చే కట్నం అంటూ ఏదో సత్కారం చేసేవారు. అదంతా బాగానే ఉంది. ఆ పద్యాలు వాళ్ళు చదువుతుంటే మేము వేలముఖం వేసి చూసేవాళ్ళం. ఆ పద్యాలు మనకి ఏమర్థం అవుతాయి? ఎవరికో ఒకరికో ఇద్దరికో అర్థమై వాళ్ళు తల ఊపుతారు. అయితే తను పండితుడు, తన పద్యాలను కట్టగలడు, తనకి ప్రత్యేక సత్కారము లభిస్తుంది అనే ఒక ధోరణి ఆ కవి యందు మనకి కనపడుతుంది. బుద్ధుడు ఈ వీక్నెస్ నుంచి బయటపడ్డవాడు. ఆయనకి తను ఒక మత ప్రచారకుడిగా చెప్పుకోలేదు, తను ఒక జ్ఞానిగా చెప్పుకోలేదు. తను తెలుసుకున్న సత్యాన్ని, తాను తపస్సు చేసి తెలుసుకున్న సత్యాన్ని, ఆయన బుద్ధుడు కదా, జ్ఞాని, నలుగురికి పంచిపెట్టినాడు. ఎవరైనా అడిగితే చెప్పాడు, వాళ్ళ భాషలో చెప్పాడు. ఆ భాష పాళీ అనే భాష, ప్రాకృత భాష. చిత్రం ఏంటంటే పాళీ భాషలోని పదములను, వాక్యములను, ఈవెన్ శ్లోకములను చూస్తుంటే అవి సంస్కృత భాషకు చాలా దగ్గరగా ఉంటాయి. పాళీ భాషలో పదములను చూసి సంస్కృతంలో చెప్పేయచ్చు. ఇప్పుడు ఆత్త అని ఉంటుంది, ఆత్మ అన్నమాట. దమ్మ అని ఉంటుంది, ధర్మ. పద అని ఉంటుంది, పథ. నిర్బాణ అని ఉంటుంది, నిర్వాణ. అలాగా అనాత్మ, అనాత్త అలా ఉంటుంది.
ఈ పాళీ భాషకి సంస్కృత భాషకి ప్రాకృతానికి సంస్కృతానికి సంబంధం ఏమిటో మీరు చూడండి. దేని నుంచి ఏది పుట్టి ఉంటుంది, ఏది ముందు ఏది వెనకై ఉంటుంది. ప్రాకృతం ముందు, సంస్కృతం తర్వాత అవ్వాలి. అదే మీరు కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. కామన్ సెన్స్ ఉపయోగించండి మీరు. ఇప్పుడు డైమండ్ ముందా లేకపోతే మట్టి కొట్టుకుపోయిన రాయి ముందా, డైమండ్ ముందా? మట్టి కొట్టుకుపోయిన రాయి ముందు. ఆ రాయిని తీసి ఆ మట్టిని అంతనే తీసేసి దాన్ని సానబడితే ఏమవుతుంది? అది డైమండ్ అవుతుంది. విచ్ ఈజ్ ఫస్ట్, మట్టిలో ఉన్న రాయినా లేకపోతే డైమండా? ప్రాకృతానికి సంస్కారం చేస్తే సంస్కృతము అవుతుంది. అంటే ప్రాకృతము ప్రాచీనము, సంస్కృతము అర్వాచీనము కంపేర్ చేసుకుంటే ఒకటి. మీ దాంట్లో సంస్కృతాన్ని మనం ఏం తక్కువ చేసినట్టు అవ్వలేదు. మీరు అది అర్థం, సంస్కృతాన్ని డైమండ్ని తక్కువ చేసినట్టు అయిందా? సానబట్టారు. దాని పేరే ఏమిటి? సంస్కరింపబడిన భాష. అంటే ఇప్పుడు సంస్కృతము అన్నది ఉన్న భాషని సంస్కరించుకుంటే వచ్చింది. అది ఆ ఉన్న భాష ఏమిటి? ప్రాకృతం. అంటే ప్రాకృతము యొక్క సంస్కృత రూపము సంస్కృతము. కాబట్టి అదొకటి. తర్వాత సమాజంలో సామాన్య జనులు, పండితులు అని ఉంటారు. దీంట్లో ఎవరు ఏ భాష మాట్లాడతారో మీరు ఊహించండి, కామన్ సెన్స్తో ఊహించవచ్చు. సామాన్య జనులు ప్రాకృతం మాట్లాడతారు, పండితులు సంస్కృతం మాట్లాడతారు. 2, 3 ఏ భాషకి ప్రచారం ఎక్కువ ఉంటుంది? సామాన్య జనులు మాట్లాడే ప్రాకృతానికే ప్రచారం ఎక్కువ ఉంటుంది. పండితులు మాట్లాడే సంస్కృతం మళ్ళీ కొత్తగా తయారైన పండితులు మాత్రమే మాట్లాడగలుగుతారు. దాంతో క్రమంగా ఈ పండితుల సంఖ్య తగ్గిందనుకోండి, ఆ భాష కూడా మరుగున పడే అవకాశం ఉంటుంది. సామాన్య జనుల సంఖ్య తగ్గదు, అంచేత ప్రాకృతం అలా పోతూనే ఉంటుంది. కాంట్ యూ సీ దిస్ మచ్? మీరు తెలుగు భాషలో నా జీవితకాలంలో నేను చూశాను. మా చిన్నప్పుడు గ్రాంథికమైన తెలుగు మాట్లాడాలి, గ్రాంథికమైన తెలుగే రాయాలి. పరీక్షలలో 10th SSLC పరీక్షలో గ్రాంథికమైన తెలుగు రాయాలి. వచ్చినాడు అని రాయాలి, వచ్చిండు అయితే వచ్చాడు అని రాయకూడదు. వచ్చిండు అని రాస్తే కొట్టేస్తాడు మాస్టర్. వచ్చినాడు, వచ్చాను అనే రాయాల్సి ఉంటుంది మా చిన్నప్పుడు. క్రమంగా ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అసలు తెలుగు మాట్లాడే వాళ్ళే కరువు అయ్యారు అన్నట్టుగా ఉన్నది. కాబట్టి ప్రాకృత భాషలో ఆయన బోధించినాడు. అయితే ఆయన బోధలన్నీ ఆ ప్రాకృత భాషలోనే సంగ్రహించబడి ఉన్నవి. వాటికి సంస్కృత భాష చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ప్రాకృత భాషని సానబడితే వచ్చిన భాషయే సంస్కృత భాష. ఇది కూడా జనులు గమనించాలి. అయితే దీంట్లో ఇంకొక దురదృష్టకరమైన సంగతి ఒకటి కలదు. మీరు మరి ఇలాంటివన్నీ ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. అదేమిటంటే, ఎవళ్ళైతే ఈ సంస్కృత భాషకి ఒక స్టేటస్ ఇచ్చారు, అది ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సోఫిస్టికేటెడ్, సంస్కృతము కదా. కాబట్టి కొంచెం జీవులు, బుద్ధిశాలురు మాత్రమే దాన్ని మాట్లాడగలుగుతారు. దాంట్లో గ్రంథములు నిర్మాణం చేయగలుగుతారు. దానికి ఉండే వైశిష్ట్యం అలా ఉంటుంది, దాన్ని ఎవరు తీసి పారవేసేది కాదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో ఆర్థడాక్సీని ప్రవేశపెట్టారు. ఆర్థడాక్సీ ఏమిటి? ఇది మనుష్యులు మాట్లాడే భాష కాదు, ఇది దేవతలు మాట్లాడే భాష అన్నారు. అది భాషని గొప్ప చేస్తున్నట్టు అనిపిస్తుంది, బాహ్యంగా ఏమనిపిస్తుంది? భాషను గొప్ప చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ గొప్ప చేయడంలో అది సమాజం నుంచి దూరం అయిపోతుంది. ఆ దేవతల కేటగిరీకి చెందిన పండితులు ఎవరో కొద్దిమంది ఉంది, వాళ్ళే మాట్లాడుకుంటారు దాన్ని. ఇంకా సామాన్య జనులకు సంబంధం లేదండి, దేవభాష అయిపోయింది కాదు. కాబట్టి దేవభాష అన్నది సంస్కృతానికి ఉపకారమా అపకారమా? అది మీ విజ్ఞతకు వదిలిపెట్టేస్తున్నాను. తర్వాత 10 మందికి అర్థమయ్యేది ఆయన పాళీ భాషలో చెప్పాడు తప్ప. తర్వాత ఇంకోటి ఏమన్నారో తెలుసిన, మరొకటి, సంస్కృతమును మాట్లాడే యోగ్యత స్త్రీలకు లేదు అన్నారు.
ముందు ఏమన్నారు, స్త్రీలకి వేదం చదువుకునే అధికారం లేదన్నారు. వేదం సంస్కృతంలోనే ఉంటుంది. తర్వాత స్త్రీలకి దేవుణ్ణి కర్మలో పాల్గొనే అధికారం లేదన్నారు. దీని కాన్సిక్వెన్స్ అనండి ఏమనండి, కరాలరి, వాళ్ళకి ఆ దేవభాష ఎందు కూడా అధికారం లేకుండా అయిపోయింది. కాబట్టి స్త్రీలు సంస్కృత భాష మాట్లాడకూడదు, వాళ్ళు ప్రాకృత భాషే మాట్లాడాలి. అంచేతనే మీకు సంస్కృత సాహిత్యంలో నాటకాలలో స్త్రీ పాత్ర ప్రాకృతం మాట్లాడుతుంది. శాకుంతలంలో శకుంతల ప్రాకృతం మాట్లాడుతుంది. అయితే ఆ ప్రాకృతం చాలా ముద్దుగా, అందంగా, చాలా గొప్పగా ఉంటుంది. శకుంతల మాట్లాడి ప్రాకృత భాషలోనే అత్యంత మధురమైనది, చాలా విలువైనది అంటూ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఆ ప్రాకృత భాష గురించి రాసినారు. పండితులు అలాంటి విషయాలు చెప్తారు. తర్వాత ద్విజబంధు, స్త్రీ శూద్ర ద్విజబంధు అంటే పండిత వర్గమునకు, పండిత లోకమునకు చెందని వాళ్ళందరూ కూడా ప్రాకృతమే మాట్లాడాలి అని ఉంది. అంటే అర్థం ఏమిటనమాట, వైదిక ధర్మము ప్రాకృతం మాట్లాడే వాళ్ళకి అందుబాటులో లేదు అనే ఒక విచిత్రమైన పరిస్థితి నిర్మాణమైనది. అందుబాటులో లేదు, ఉండదు, ఉండకూడదు. చూసారా, యు సీ దట్ ది కైండ్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ నిజానికి ఒక మనిషిని రిలిజియన్ నుంచి దూరం చేయటం, వాడికి రిలిజియన్లో స్థానము లేదు అని చెప్పటము, ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ వయలెన్స్. It is the violence. You deny religion to a person based on his birth or gender is the greatest violence. ఇప్పుడు నేను విష్ణువుని ఆరాధిస్తున్నాను, తద్వారా నేను వైకుంఠలోకాన్ని పొందుతాను, దట్ ప్రివిలేజ్ నాకు ఉంటుంది. కానీ ఆ ప్రివిలేజ్ స్త్రీకి లేదు, శూద్రుడికి లేదు అని నిర్ధారించుట, అది ఆ స్త్రీ ఎడల, ఆ శూద్రుని ఎడల హింస అవుతుంది, అది మానస హింస అవుతుంది. అది ఇట్ ఈజ్ వైలెన్స్. ఆ కారణంగా సమాజంలో పెద్ద సముదాయము ధర్మమునకు దూరమైపోయినప్పుడు ఆ ధర్మాన్ని మళ్ళీ వాళ్ళకి అందించడం కోసం బుద్ధుడు పాళీ భాషలో బోధించినాడు. అంచేతనే బుద్ధిజంలో ఒక విడ్డూరమైన పరిస్థితి కనపడుతుంది. వైదిక సంస్కృతిలో కనపడే పరిస్థితి ఏమిటి, సంస్కృతంలో ఉన్న గ్రంథాలన్నింటినీ మనం లోకభాషలలోకి అనువదించుకుంటూ ఉంటాం. బుద్ధిజంలో పాళీ భాషలో, ప్రాకృత భాషలో ఉన్న గ్రంథాలన్నింటినీ సంస్కృతంలోకి అనువదిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ రివర్స్. ఆ పనే ఈ ధమ్మపదం పుస్తకంలో కూడా మనకు కనపడుతుంది. శ్లోకం ప్రాకృత భాషలో ఉంటుంది, కింద సంస్కృతానువాదం ఉంటుంది. ఎందుకంటే పండితులు తెలుసుకోవాలంటే లౌకిక భాష వాళ్ళు ఎరగరు, సంస్కృతంలోకి పెడితే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఈ పరిస్థితి. ఇవన్నీ నాకు కలిగిన కొన్ని భావములు మాత్రమే. వీటిలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే దిద్దుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు. కాబట్టి ఇది ఒకటి గమనించదగ్గది. ఫైనల్గా అనాత్మ గురించి బుద్ధుడు చెప్పినాడు. అనాత్మపై చాలా పెద్ద విస్తృతమైన బోధలను చేసినాడు. ఆ కారణంగా ఆయన నిరాత్మవాది అవుతాడా? అవడు. బుద్ధుని తరువాత వచ్చినటువంటి అనేక సంప్రదాయాలలో శూన్యవాద సంప్రదాయం ఒకటి ఉన్నది. వాళ్ళు నిరాత్మవాదులుగా వాళ్ళని వర్ణించినట్లయితే అది కరెక్టే అవుతుంది, తప్పేమీ కాదు. వాళ్ళు బౌద్ధులు నిరాత్మవాదులు. క్షణిక విజ్ఞానవాదులు కూడా నిరాత్మవాదులే. శూన్యవాదులు, మాధ్యమిక వాదులు, వీళ్ళందరూ కూడా నిరాత్మవాదులే అని చెప్పడానికి అవకాశము గలదు. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు చెప్పే శూన్యము, వాళ్ళు శూన్యం అనరు, శూన్యత అంటారు. ఆ శూన్యత ఉపనిషత్తులు చెప్పే ఆత్మయే అని కానీ, ఉపనిషత్తులు చెప్పే ఆత్మ వంటిదే అని కానీ చెప్పేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. తర్వాత ఉపనిషత్తులలో కూడా ఈ ఆత్మ శూన్యమును పోలి ఉన్నది అనే వచనములు కూడా మనకి ఇక్కడ కనపడతాయి. కాబట్టి ఊరికే శూన్యవాదాన్ని చూపించి వాళ్ళు నిరాత్మవాదులు అని మీరు ముద్ర వేయడానికి కొన్ని అపవాదములు ఉంటాయి కూడా. అయితే ఒకటి మాత్రం ఖాయం, వాళ్ళు శూన్యమే సత్యము, లేకపోవడమే సత్యము అని కనుక అన్నట్లయితే ఒక బుద్ధిస్ట్ స్కూలు దానిని శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో త్రోసిపుచ్చినారు. వీ స్టాండ్ బై ఇట్.
వీఆర్ నాట్ గోయింగ్ అగెన్స్ట్ ఇట్, వీ స్టాండ్ బై ఇట్. కాదండి వాళ్ళు చెప్పినది శూన్యం కాదు, శూన్యత అంటే సమస్య, శూన్యత విచ్ ఈజ్ ఆత్మ అంటే సమస్య కాదు. కాదు శూన్యమే అంటే మటుకు మేము నిరసిస్తాం. ఇంతకీ బుద్ధుడు శూన్యవాదియా? దట్ ఈస్ ది పాయింట్. మనం బౌద్ధం గురించి చెప్పట్లేదు, బుద్ధుడి గురించి చెప్తున్నాం. బుద్ధుడు శూన్యవాదియా? ఇప్పుడు శ్రీకృష్ణుడిలో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. శ్రీకృష్ణుడి గురించి మీకు ఏదైనా ఒక ప్రశ్న ఉదయిస్తే మీరు పురాణ గాథల్లోకి వెళ్ళి ఆ ప్రశ్నకి సమాధానాన్ని వెతుక్కోవడం సరికాదు. అక్కడ సమాధానాలు దొరకవు, అక్కడ మరిన్ని వైరుధ్యాలే కనపడతాయి. మీకు సమాధానం కావాలంటే శ్రీకృష్ణుడు బోధించిన గీతలోకి వచ్చి వెతుక్కోవాలి. శ్రీకృష్ణుడు మురళి వాయించినాడా అని మీరు ప్రశ్న, ఇప్పుడు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని ఉన్నాడు అంటే ఈజ్ ఇట్ హిస్టారిక్, ఈజ్ ఇట్ వ్యాలిడ్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అని ఇలాంటి ప్రశ్నలు కొంతమందికి రావచ్చు. ఆ ప్రశ్నలకి సమాధానం కావాలంటే గీతలోకి రావాలి. గీతలోకి వచ్చినట్లయితే ఏమో మనకు తెలియదు ఆ విషయం, వీ డోంట్ నో. గీతలో ఎక్కడ అలా కనపడదు. ఆయన పెట్టుకుని ఉండొచ్చు, అది వేరే సంగతి. ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ సిగ్నిఫికెన్స్ టు ఇట్? వీ డోంట్ సీ దాట్. నో సింబాలిక్గా ఏదైనా ఉందా? ఎస్. ఆ రకంగా దాన్ని వర్కౌట్ చేసుకురావాలి. అలాగే బుద్ధుడు శూన్యవాదియా అంటే బుద్ధిజం చూపించి శూన్యవాది అనడానికి అవకాశం లేదు. బుద్ధిజం వేరు, బుద్ధుడు వేరు. లైక్ శ్రీకృష్ణ ఇజం వేరు, శ్రీకృష్ణుని యొక్క బోధలు వేరు అన్నట్లుగా. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. మురళి గురించి నేను ఏదో వ్యతిరేకంగా చెప్పానని మీరు అనుకోవద్దు. ఎందుకంటే అది హ్యూమన్ కాన్షియస్నెస్లో దానికి ఒక ప్రత్యేక స్థానము గలదు. ఐ రికగ్నైజ్ దాట్. ఆ మురళికి ఒక చక్కటి సింబాలిజం కూడా గలదు. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే శ్రీకృష్ణుడి గొప్పదనం అంటే మురళి అని అంటే అది డజంట్ సౌండ్ సో గ్రేట్, అట్లీస్ట్ టు మీ. శ్రీకృష్ణుని మహిమ ఏమిటంటే భగవద్గీత అశోచ్యానన్వశోచస్వం, అది శ్రీకృష్ణుని యొక్క గొప్పదనం. అది మురళి అని మీరంటే ఓ బ్రహ్మాండం. అదే మురళీవాదము అని మీరు అన్నట్లయితే ఇంకంతకంటే శ్రీకృష్ణుడు ఊదిన మురళి అశోచ్యానన్వశోచస్వం అని మీరంటే ఇంకంతకంటే కావాల్సింది వేరే ఏమీ లేదు. కాబట్టి ఇంతకీ ది పాయింట్ ఈజ్ బుద్ధుడు శూన్యవాదియా? కాదు. బుద్ధుడు అనాత్మ గురించి చెప్పాడు. అనాత్మ గురించి ఉపనిషత్తులు చెప్పాయి. ఇప్పుడు పంచకోశ వివేకం తీసుకుంటే ఉపనిషత్తులో పంచకోశాల గురించే ఉంటుంది మోస్ట్లీ. తీరా ఆత్మకి వెతుక్కుందామంటే కనపడదు. అక్కడ మీరు ఆత్మలాగా పుస్తకాల్లో ఉండదు. అది పంచకోశములను తిరస్కరించడం కోసమే పంచకోశాలను చెప్పినారు. అలాగే అనాత్మ గురించే చెప్పారు ఉపనిషత్తులు కూడా, అలాగే చెప్పాయి. బుద్ధుడు అలాగే చెప్పినాడు. కాబట్టి అనాత్మను నిరసించటం కోసమే అనాత్మను ఆయన విస్తారంగా చెప్పాడు. కాబట్టి అనాత్మ చెప్పినాడు కాబట్టి ఆయన నిరాత్మవాది అనడం తప్పు. ఎందుకంటే అనాత్మను ఉపనిషత్తులు కూడా చెప్పాయి. తథాగత గర్భసూత్ర అని ఉన్నాయి. వాటికి తథాగత గర్భసూక్త అంటారు. ఈ సూత్రాన్ని సూక్త అంటారు, ధర్మాన్ని ధమ్మ అంటారు. సంయుక్తాక్షరములు ద్విత్వాక్షరములుగా మారిపోతాయి. సంస్కృతంలో సంయుక్తాక్షరం అక్కడ ద్విత్వాక్షరం నుంచి వచ్చింది. సంస్కృతం నుంచి ప్రాకృతం రాలేదు, ప్రాకృతం నుంచి సంస్కృతం వచ్చింది కదా. అక్కడ ద్విత్వాక్షరములు ఉంటే ఇక్కడ సంస్కృతంలో సంయుక్తాక్షరములు ఉంటాయి. దానికి ఏవో కొన్ని రూల్స్ అవి ఉన్నాయి, సంధి రూల్స్ ఉన్నట్టుగానే. ధర్మ దమ్మ అయింది. అలాగే ఆత్మ అత్త అవుతుంది. అత్తయో ఆత్తయో, యూ హ్యావ్ టు చెక్ దట్. కాబట్టి ఆయన అనాత్త చాలా విస్తారంగా చెప్పారు. అనాత్త చెప్పారంటే ఆత్మ భిన్నమైన దానిని చెప్పారే కానీ ఆత్మ లేదు అని చెప్పలేదు. పైగా తథాగత గర్భసూత్రములలో ఆ సూత్రములను అన్నిటినీ పరిశీలించి ఒక సెల్ఫ్ ఆత్మ దానిని ఆయన చెప్పాడా లేదా, ఇంతకీ చెప్పినట్ట కాదన్నట్ట, అవునన్నాడా కాదన్నాడా అని పరిశీలించి పాశ్చాత్య విద్వాంసులు ముఖ్యంగా తథాగత గర్భసూత్రములలో ఆత్మవాదమే గలదు అని వాళ్ళు తేల్చినారు. కాబట్టి బుద్ధుడు నిరాత్మవాది కాదు, అదొకటి గమనించాలి. నిరాత్మవాది కాదు అని నేను అంటున్నా. ఆత్మవాది అని మీరు అనదలుచుకుంటే అనొచ్చు,
ఇది నిషేధ రూపమైన బోధ ఇది. ఇప్పుడు తైత్రీయోపనిషత్తు అనాత్మవాదమా ఆత్మవాదమా అని కనుక మీరు చూసినట్లయితే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న చోట అది ఆత్మని గురించి చెప్పినట్టుగా ఆత్మనః అనే పదం కూడా ఉంది. కాబట్టి అది ఆత్మవాదము అని మీరంటే, అరే అదొక్క వాక్యం ఉంది, మిగతాదంతా అనాత్మ నిరూపణమేగా. కాబట్టి తథాగత గర్భసూత్రాలలో ఆ మాత్రం ఆత్మవచనములు కూడా కలవు. ద సెల్ఫ్ ఈజ్ ఇండీడ్ రిప్రజెంటెడ్ ఇన్ తథాగత గర్భసూత్ర. అండ్ హెన్స్ బుద్ధుడు నిరాత్మవాది కాదు. ఈ విషయాన్నే స్వామి వివేకానంద చాలా అర్వాచీనులైనటువంటి శ్రీ స్వామి రంగనాథానందజీ మొదలైన మహాత్ములందరూ చెప్పినారు. ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రడక్షన్ ఫర్ ధర్మపదం. ఒకసారి శ్లోకం అందాము. ఇంకా ధమ్మపదం అనే మాటని తెలుసుకోవడం అవసరం, దానికి అర్థం తెలుసుకోవాలి. అయితే దానికంటే ముందు ఓసారి శ్లోకం అందాము. శ్లోకం సంస్కృతంలో అందాము. ప్రాకృతం ఇప్పుడు మనకి ఈ విడ్డూరం చూడండి. అంటే 10 మంది మాట్లాడుకున్న భాష ఏ భాషలో భగవాన్ బుద్ధుడు బోధ చేసినాడో అది మనకి తెలియదు. సంస్కరింపబడిన భాష మనకు తెలుసు. కాబట్టి మనకు తెలుసున్న భాషలో దాన్నే అంటున్నాను. మనఃపూర్వంగమా ధర్మాః మనశ్రేష్ఠా మనోమయాః మనసా చేత్ ప్రదుష్టేన భాషతే కురుతేథవా తతస్తం దుఃఖమన్వేతి చక్రం వా వహతః పదం. చాలా మంచి శ్లోకము. దీన్ని మనం తర్వాతి క్లాసులో దీన్ని మనం కంటిన్యూ చేద్దాము. అయితే దీన్ని అధ్యయనం చేసే ముందు దమ్మపద అనే మాట, దాన్ని సంస్కృతంలో ఏమనాల్సి ఉంటుంది? ధర్మపదం అని అనాల్సి ఉంటుంది. అంటే సంస్కృత భాషలో ఆ స్టెమ్ వర్డ్స్ అంటే ప్రాతిపదికలను యూస్ చేయరు. దానికి సుబంతం సుప్పు పెట్టి అప్పుడు యూస్ చేస్తారు. కాబట్టి సంస్కృతంలో ధర్మపద అనడానికి వీర్లేదు. ధర్మపదం అని ఆ సుప్పు వచ్చి అది అమ్మయ్యి ధర్మపదం అనే అనాల్సి ఉంటుంది. ప్రాకృతంలో అయితే సమస్య లేదు, దమ్మపద అని. లేకపోతే మరి దమ్మపదం అంటారు. వాట్ ఎవర్ వే దేశే. ఈ దమ్మపదం అనే మాటని వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అది సమాస పదం. సంస్కృతంలో అయితే ధర్మ పదమన వీ డోంట్ నో, అది పదం కాకపోవచ్చు. సంస్కృతంలో మాట ఉంది, పథ అనో మాట ఉన్నది. పథ ఈజ్ ఇంగ్లీష్ పాత్. యు సీ హౌ క్లోజ్ దే ఆర్, ద పాత్. పద అంటే ఫుట్ స్టెప్, పథ అంటే పాత్. పదములు వేరు, అర్థములు వేరైనా ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయి కదా. మార్గంలోనే కదా మనం అడుగులు వేసేది. కాబట్టి 2 అర్థాలని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ధర్మ అనే పదము, దమ్మ ధర్మ. ఈ ధర్మ అంటే అర్థం ఏమిటి? పద అంటే అర్థము. పద అంటే 2 అర్థాల గురించి ఆల్రెడీ అనుకున్నాము. ధర్మ గురించి కొంచెం విపులంగా తెలుసుకుని మనం కొనసాగిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.